నమస్కారం. ముందుగా ఏడీబీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. ఆదిలాబాద్ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యమన్న కలెక్టర్. పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలు. త్రివర్ణ పతాకం ఆవిష్కరించి ప్రగతి నివేదికను చదివిన కలెక్టర్ రాజర్షి షా. జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ ఆఫీసులు, పార్టీ కార్యాలయాల్లో మువ్వన్నెల రెపరెపలు. జాతీయ గీతాలను ఆలపించి సందేశాలిచ్చిన నాయకులు, అధికారులు. జిల్లాలో 4 సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం. గుర్తించిన లబ్ధిదారులకు పథకాల పత్రాలు అందచేత అర్హులందరికీ దక్కేలా చూస్తామని అధికారుల భరోసా. జిల్లా సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎస్పీ గౌసాలాం, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావుతో కలిసి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా విచ్చేశారు. అతిథులకు అధికారులు సాదరంగా స్వాగతం పలికిన అనంతరం కలెక్టర్ త్రివర్ణ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సందేశం ఇచ్చారు. జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 పథకాలకు ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూసే బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉందన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర్య సమర యోధులు, ప్రజాప్రతినిధులు, పూర్వ ప్రముఖులు, అధికారులు, పాత్రికేయ మిత్రులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఎందరో మహానుభావులు పోరాటాలు ఫలితంగా మనం స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో ఆదర్శ మరుతులు సారథ్యంలో ప్రజాస్వామ్యం లౌకిక వ్యవస్థను పునాదిగా రూపొందించి రాజ్యాంగ ద్వారా 1950 జనవరి 26న మనం దేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 పథకాలు ఈ రోజున శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రగతి వివరాలను తెలియజేస్తున్నాము. ప్రజాపాలన కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీల మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, చేయూత, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అటు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ చేపట్టిన శకటాల ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల మేళవింపే భారతదేశమని, భిన్నత్వంలో ఏకత్వంలా సాగడమే దేశం గొప్పతనమని చాటి చెప్పేలా విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలు ఆలోచింపచేశాయి. అనంతరం నృత్య ప్రదర్శనలు చేపట్టిన విద్యార్థులకు, పలు శాఖల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న అధికారులకు ప్రశంసా పత్రాలు, మెమంటోలు, షీల్డులు అందజేసి అతిథులు అభినందించారు. మన ముందున్నారు మహేందర్ ఆర్ఎస్ఐ గారు ఈ బృందానికి కమాండర్గా నిర్వహిస్తున్నారు. పోలీసు బృందం. ఈ బృందానికి ఈ వెంకటి ఆర్ఐ గారు పరేడ్ కమాండర్గా నిర్వహిస్తున్నారు. చేస్తున్న
నివేదిస్తూ అలంకృత శకటాన్ని మన ముందు ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. వారికి వాళ్ళకి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాను. తాగుతుంది ముందుకు ట్రాఫిక్ శకటం. 18 సంవత్సరాలు నిండని మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. వాహనాన్ని అతివేగంగా నడపడం మీకు మరియు ఇతరులకు అతి ప్రమాదకరమంటూ చేస్తోంది. ప్రభుత్వం ఆ కళని సాకారం చేస్తోంది. ఈరోజు ఆ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. బాల వివాహ ముక్తి భారత్ లక్ష్యంగా పనిచేస్తోంది. యువ క్రీడాకారులు సమయస్ఫూర్తితో ఆడి ఉన్నత శిఖరాలను అందుకోవాలని, దానికి తమ మద్దతు ఉంటుందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. జైనత్ మండలం మాకోడ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం నిర్వహించగా ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పాల్గొన్నారు. ఫైనల్లో అంకోలి జైనత్ జట్టు తలపడగా విజేతగా అంకోలి జట్టు నిలిచింది. ఈ సందర్భంగా విజేత జట్టుకు 51,000 రూపాయల నగదు బహుమతి, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 25,000 నగదు బహుమతిని మాజీ మంత్రి అందజేశారు. యువ క్రీడాకారులు వారు ఎంచుకున్న క్రీడారంగంలో రాణించేలా నిత్యం సాధనలు చేయాలన్నారు. క్రీడాకారులకు ప్రోత్సహించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని పేర్కొన్నారు. నేను ప్రతి ఆటకు ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి, ఏదన్నా చేసినా నేను సొంతం చేయటానికే ఎప్పుడు కూడా ముందుంటా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, 2004లో ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ, ఇప్పుడు కానీ, కాబట్టి నిరంతరం అది ఏ ఆట అయినా గ్రామస్తులు వచ్చి నా దగ్గర ఈ మా ఊర్లో ఈ గేమ్ కండక్ట్ చేస్తామని చెప్తే నేను ఓపెన్గా కూడా క్రికెట్ కిట్స్ అయినా, వాలీబాల్ కిట్స్ అయినా, దేనికి సంబంధించిన ఆటగాళ్ళు వచ్చినా నేను తప్పకుండా ముందుంటానని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తా ఉన్నాను. ఇది ఎప్పటికీ నా ఆఖరి వరకు కూడా, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తప్పకుండా ప్రజలకే సేవ చేస్తూ క్రీడాకారులను కూడా, గ్రామీణ క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా ముందుంటాను. నేను ఎలక్షన్ అప్పుడే చేసే పనులు నాయి కావు. కానీ మీరు ఏమనుకున్నా అనుకోకున్నా అంకోలి యువకులకు నేను చెప్పేది, నేను ఎన్నికలప్పుడే జై శ్రీరామ్ కాదు, నేను ఎప్పుడు జై శ్రీరామ్ అంట. ఎన్నికలప్పుడే జై శ్రీరామ్ అంటాను. చాలా మంది నేను చనిపోయిన పాపం లేరు ఇక్కడ అంటే అప్పటి నుంచి చూస్తున్నా. ఈ ఊరు చిన్నదైనా క్రికెట్ అంటే ఊరు ఇక్కడ వచ్చి ఉండి మొత్తం వచ్చిన ఆటగాళ్లకు మంచి మర్యాదతో, మంచి స్నేహభావంతో మొదటి నుంచి కూడా మాకోడ్ అనేది హిస్టారికల్ గా క్రికెట్ లో మిగిలిపోయింది. ఆ గ్రౌండ్ ఇచ్చిన తర్వాత అది ప్రతి సంవత్సరం అధికారంలో ఉండడం, జెడ్పీటీసీగా 2 సార్లు, మండల ప్రెసిడెంట్ గా, మీ అందరి దయ వల్ల ఎమ్మెల్యేగా చేస్తూ ఇక్కడ ఒకటి ఏంటంటే మాకోడ్ దీపాయుడు అనేది ఒక అవినాభావ సంబంధం మొదటి నుంచి ఉన్నది మాకు. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ గా వాళ్ళు ఎంత ప్రైజ్ అడితే ఒక మాకోడ్ కొరకు మాత్రం ఎందుకు చెప్తున్నంటే, మళ్ళా సార్ మాకోడ్లో మీరు ఎక్కువ ప్రైజ్ ఇచ్చని చెప్పి నాకు మా ప్లేయర్స్ అందరు ప్రెషర్ పెరుగునా నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, ఒక మాకోడ్ ప్రైజ్ వేరు, మిగతా గ్రామాలలో ఎక్కడ ఎవరు నన్ను వచ్చి కలిసి మేము క్రికెట్ పెడతాం, మేము కబడ్డీ పెడతామంటే పార్టీలకు అతీతంగా యువకులందరినీ ఒక క్రీడా స్ఫూర్తితో ముందుకు తీసుకురావాలని చెప్పి మొదటి నుంచి నా సంకల్పం, నా ఉద్దేశం,
నా ఆశయం కూడా అదే. కాబట్టి శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు యంత్రాంగం బాధ్యతతో పనిచేస్తోందని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఎస్పీ గౌస్ ఆలం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, డీసీఆర్బీ డీఎస్పీ సిహెచ్ నాగేందర్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, బి శ్రీపాల్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, సిసి దుర్గం శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ పాస్పోర్ట్ క్యాంప్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగం అమలు సందర్భంగా నిర్వహించుకునే ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన వేళ భారతదేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించి మిఠాయిలు పంచారు. అప్పుడు నుంచి అది ప్రతి ఇయర్ 26 జనవరిలో మేము రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ఇయర్ 76th రిపబ్లిక్ డే అండ్ 75 years యాజ్ రిపబ్లిక్ వీ హ్యావ్ కంప్లీటెడ్. చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. లాస్ట్ 75 yearsలో వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్, ప్రోగ్రెస్ ఇన్ ది కంట్రీ. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా జరిపారు. కార్యాలయ సిబ్బంది, అధికారుల సమక్షంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండాకు గౌరవ వందనం చేసి జాతీయ గీతాలాపన చేపట్టారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞ మాలవీయ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. तव शुभाशिष मागे गाहे तव जय गाथा जय गण मंगता जय हे जय हे जय हे जय 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 हे. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ముందుగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా స్థానిక శాంతినగర్, ఖానాపూర్ కాలనీలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం పరిరక్షణకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ద్వారానే నేడు ప్రజలంతా స్వతంత్ర ఫలాలను అనుభవించగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అజయ్, సాజిదుద్దీన్, మెట్టు ప్రహ్లాద్, స్వరూప, మమత తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయా పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొని ముందుగా మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక ప్రజాసేవ భవన్ ఎదుట ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మువ్వన్నెల పతాకాన్ని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టి నేటికి సరిగ్గా 100 వసంతాలు పూర్తయిందన్నారు. అలాంటి పార్టీకి ఎంతో చరిత్ర ఉందన్నారు.
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని నినదించారు. ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. నాయకులు మహమ్మద్ రోహిత్, షకీల్, అఫ్సర్, షానవాజ్ తదితరులు ఉన్నారు. మరోవైపు సిపిఐ జిల్లా కార్యాలయంలోనూ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూజలు చేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకావిష్కరణ గావించి జాతీయ గీతాలాపన చేశారు. స్వతంత్ర భారత్కు జై అంటూ నినదించారు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం భవనంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిక్కాల దత్తు, కళాల శ్రీనివాస్ కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. జనగణ మన గీతం ఆలపించి మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఆదివారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక అశోక బుద్ధ విహార్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కొమరం భీం చౌక్, ఎన్టీఆర్ చౌక్ మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌక్ వరకు సాగింది. దారి పొడవునా జై భీమ్, అంబేద్కర్ను కీర్తిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు, చట్టాలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సమతా సైనిక్ దళ్ ప్రతినిధులు అన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ప్రారంభోత్సవాన్ని తాంసీ మండలం హస్నాపూర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వీడియో ద్వారా వినిపించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, డీఎస్పీ జీవన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఎంపీఓ లింగయ్య, ఏఓ రవీందర్, ఏపీఓ విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని వెల్లడించారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారెవరైనా దరఖాస్తులు అందచేయవచ్చన్నారు. ఇందాక నేను చెప్పినాము మీకు లబ్ధి కూడా ఏ విధంగా వస్తాయి.
27 తారీఖు నుంచి రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇందాక మా అధికారులు ఏవైతే చెప్పారో వాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో వస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసి రేషన్ కార్డు సంబంధించిన మీరు 1 తారీఖు నుంచి ఏవైతే పేరు చేర్చుకుంటున్నామో, తర్వాత ఏవైతే మనం కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామో 1 ఫిబ్రవరి నుంచి మీరు మీ బిఎం షాప్ కి వెళ్ళి అక్కడ రేషన్ కూడా తీసుకోవచ్చు. ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన మనం ఈ రోజు మీకు శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వెంటనే మళ్ళీ అది ఇల్లు కట్టడం కూడా త్వరలోనే మా అధికారులు కూడా ఇంజనీర్స్ కూడా మీ దగ్గర వచ్చి ఏ విధంగా కట్టాలి వాటి కూడా మీకు కొద్దిగా దిశానిర్దేశం చేసి మీరు ఆ ఇల్లు కట్టడం కూడా స్టార్ట్ చేసుకోవాలి. బేలా మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఆయా చోట్ల ప్రభుత్వ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లు జెండాలను ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తుడు రాజు గ్రామ సామూహిక జెండాను గ్రామ కారోబారి గజానన్, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ దివ్యభారతి, వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి సాయి తేజ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వంశీకృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్, తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ రఘునాథరావు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఆయా శాఖల ఉద్యోగులు, ఆయా పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇటు పాఠశాలలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు అందరినీ అలరించాయి. మరోవైపు తాంసీ, భీంపూర్ మండలాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాంసీ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ శ్రీకాంత్, ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో సీఈఓ కేశవ్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఓ రవీందర్లు జాతీయ జెండాలు ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ప్రాథమిక జెడ్పీ ఉన్నత పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాల, కేజీబీబీ పాఠశాలల విద్యార్థులు ప్రభాత బేరీలో పాల్గొన్నారు. విద్యార్థుల దేశభక్తి నినాదాలతో మండల కేంద్రం మార్మోగింది. అదేవిధంగా స్థానిక ప్రాథమిక పాఠశాలతో పాటు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికల ప్రదర్శనలు నిర్వహించారు. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నలందప్రియ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డిలు జాతీయ జెండాలను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పాఠశాలల విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
అదేవిధంగా తలమడుగు మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ శాఖ కార్యాలయంలో ఆయా శాఖ అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మరోవైపు మావల మండలం వాగాపూర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను హెడ్ మాస్టర్ నాగేందర్ ఆవిష్కరించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఐటీడీఏ డైరెక్టర్ బాపురావు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తాంసీ మండలంలోని గోట్కూర్ గ్రామంలో యువతకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ జిల్లా నాయకులు చిలక దేవిదాస్ ప్రారంభించారు. ముందుగా టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని జాతీయ గీతాలాపన గావించారు. సురేష్, భూమన్న, రమకాంత్, ఆశన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గోట్కూరి గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాల పథకాల అమలును బేలా మండలం డోప్టాల గ్రామంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆదివారం ఆ గ్రామంలో అధికారులు పర్యటించి ఎంపికైన లబ్ధిదారులకు పథకాలకు సంబంధించిన పత్రాలను అందించారు. కార్యక్రమానికి ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మనోహర్ రావు, తహసీల్దార్ రఘునాథరావు, ఎంపీడీఓ మహేందర్, వ్యవసాయ అధికారి సాయి తేజ, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలకు మొదట ప్రాధాన్యతగా డోప్టాల గ్రామం ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడ ఎంపికైన లబ్ధిదారులు అందరికీ ఈరోజు పత్రాలు అందించడం జరిగిందన్నారు. మళ్లీ దరఖాస్తులు పెట్టుకున్న వారికి సైతం పథకాలు అందేలా చూస్తామని భరోసా కల్పించారు. నాలుగు కార్యక్రమాలు, రేషన్ కార్డ్స్ ఒకటి, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. మన ప్రభుత్వం ఈ 4 కార్యక్రమాల్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటలో భాగంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 కార్యక్రమాల్ని ఈరోజు లాంచ్ చేయబోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా మండలానికి 1 గ్రామం చొప్పున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. దానిలో భాగంగా మన ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలకు గాను 18 గ్రామాలని ఎంపిక చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన బేల మండలంలో మీ డోప్టాల గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 4 పథకాల లబ్ధిదారులకు పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని తలమడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి హాజరై లబ్ధిదారులకు వాటికి సంబంధించిన పత్రాలను అందించారు. కార్యక్రమానికి ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి గజానన్, మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శేఖర్, మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నన్ను తీసుకున్నాం రా కూర్చోమా తాంసీ మండలంలోని వామన్నగర్ గ్రామానికి వెళ్లే మార్గంలో జొన్న పంటకు కాపలాగా వెళ్లి తిరిగి వస్తున్న రైతులకు పులి రోడ్డు దాటుతూ కనిపించినట్లు తెలిపారు. శనివారం రాత్రి రైతులు స్వామి అశోకులు వెళుతున్న ద్విచక్ర వాహనానికి చిరుతపులి ఎదురుగా వచ్చిందని, లైట్ల వెలుతురికి పంట చేలలోకి వెళ్లిపోయిందని రైతు స్వామి తెలిపారు. గత ఏడాది అదే ప్రాంతంలో గిరిగాం మాజీ సర్పంచ్కు సైతం చిరుత కనిపించింది. కాగా ఆదివారం విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పాదముద్రల కోసం అన్వేషించారు. రోజు రాత్రి పందల బెడద కానీ రోజు రాత్రి కావాలి పోతాం. జొన్న పంట వేసినాం ఈ రబీ పంట కింద. అయితే రాత్రి 10 గంటల సమయంలో మేము రాత్రి నుంచి చేను నుంచి తిరిగి రాగా రోడ్డు మధ్యలో ఇక్కడ నుంచి పులి రోడ్డు మీద ఉంటే మా లైట్ పడంగానే అది ఇక్కడ నుంచి అటు గుట్టకాయ ఉరికింది. చిరుతపులి అది చిరుతపులి చూసినాం, కనబడ్డది. ఫోటో తీస్తాం అనుకున్నాం కానీ మాకు 2 వీలర్ ఉండే కాబట్టి భయం బట్టి మాకు తీయలేదు. పెద్ద వెహికల్ అయినా పడితే వీడియో కూడా తీయేస్తుండే. దాన్ని భయంతో మేము అదే శాఖలో నిలబడి ఉన్నాం, అది వెళ్ళిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యమన్న కలెక్టర్. పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలు. త్రివర్ణ పతాకం ఆవిష్కరించి ప్రగతి నివేదికను చదివిన కలెక్టర్ రాజర్షి షా. జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ ఆఫీసులు, పార్టీ కార్యాలయాల్లో ముబ్బన్నెల రెపరెపలు. జాతీయ గీతాలను ఆలపించి సందేశాలిచ్చిన నాయకులు, అధికారులు. జిల్లాలో 4 సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం. గుర్తించిన లబ్ధిదారులకు పథకాల పత్రాలు అందచేత అర్హులందరికీ దక్కేలా చూస్తామని అధికారుల భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.